సిట్ విచారణ పూర్తయింది. 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ కేసీఆర్ ను విచారించింది. మరి ముఖ్యంగా సిట్ దగ్గరున్న ఆధారాలను కేసీఆర్ ముందు ఉంచి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో అంటే ఒక 10-15 నిమిషాల పాటు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు సిట్ ఏదైతే విచారించిందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసుకున్న తర్వాత దానిపైన కేసీఆర్ సిగ్నేచర్ తీసుకోబోతోంది. ఆ తర్వాత సిట్ మరొక 15 నిమిషాల తర్వాత నందినగర్ ఇంటి నుండి బయటికి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ తర్వాత మరి కేసీఆర్ ఇటు బీఆర్ఎస్ భవన్కి వస్తారా, లేకపోతే ఆయన బయటకు వచ్చి కేవలం అక్కడికి చేరుకునే అభిమానులకి లేకపోతే కార్యకర్తలకి అభివాదం చేసి వెళ్ళిపోతారా అన్న విషయం అయితే తెలియాల్సి ఉంది. కానీ ఇటు బీఆర్ఎస్ భవన్ దగ్గర అయితే ఇప్పటికే కార్యకర్తలు ఆయన కోసం వేచి చూస్తున్నారు. ఆయన వచ్చి ఏదన్నా మాట్లాడతారని అక్కడ వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మధ్యాహ్నం నుండి బీఆర్ఎస్ భవన్ దగ్గర ప్రస్తుతం కేసీఆర్ వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడే కార్యకర్తలు కూర్చొని అక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యాల్ని కొద్దిసేపటి క్రితమే చూసాము. ఉదయం నుండి నల్ల బాజీలు ధరించుకొని వివిధ ప్రాంతాల్లో కార్యకర్తలు నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా కొన్ని ప్రాంతాల్లో నెలకొన్నాయి. ఖమ్మం, వరంగల్, షాద్నగర్ లాంటి ప్రాంతాల్లో కానీ లేకపోతే బీఆర్ఎస్ భవన్ దగ్గర కానీ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే సద్దుమణిగింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ దగ్గర కొంత మరొకసారి యాక్టివిటీ కనిపిస్తోంది. ఎందుకంటే సిట్ అధికారుల విచారణ ముగిసింది అని తెలిసిన వెంటనే అక్కడ కార్యకర్తలు కొంత అలర్ట్ అయ్యారు. కేసీఆర్ అక్కడికి వచ్చి అన్న మాట్లాడతారేమో, మీడియాను ఉద్దేశించి అన్న మాట్లాడతారేమో అని అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉదయం నుండి కూడా కార్యకర్తలు అదే ఎనర్జీతో అక్కడే కూర్చొని ఉన్నారు. మహిళా కార్యకర్తలు కూడా ఉదయం నుండి అక్కడే ఉన్నారు. సో మరి కాసేపట్లో కేసీఆర్ ఏమన్నా బీఆర్ఎస్ భవన్ దగ్గరికి వచ్చి ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడతారా, లేకపోతే సిట్ విచారణకి సంబంధించి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ కేసీఆర్ రాకపోతే కేటీఆర్, హరీష్ రావు అయినా వచ్చి బీఆర్ఎస్ భవన్ వచ్చి మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ భవన్ దగ్గర రోడ్డు మీదకి రాకుండా ఇటు బీఆర్ఎస్ భవన్ దగ్గరే అంటే గేట్ దగ్గరే అక్కడ కార్యకర్తల్ని అడ్డుకుంటున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఎలాంటి హంగామా కనబడుతోంది, ఎలాంటి సిచ్యువేషన్ కనబడుతోంది? కేసీఆర్ విచారణ ముగిసిందని తెలియగానే లోపల ఉన్నటువంటి లీడర్లు, క్యాడర్ మొత్తం కూడా గేట్ బయటకు వచ్చి నందినగర్ వెళ్ళడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి మిమ్మల్ని బయటికి ముందు బైఠాయిస్తున్నారు. మనం చూడొచ్చు ఎమ్మెల్యేలందరూ మాధవరం కృష్ణారావు ఉన్నారు, వివేక్ ఉన్నారు, షంబీపూర్ రాజు ఉన్నారు. ఇలా చాలా మంది మెయిన్ గేట్ పైన కింద తీసుకొని ధర్నా నిర్వహిస్తున్నారు. మమ్మల్ని నందినగర్ వెళ్ళాలి, విచారణ ముగిసింది, అసలు విచారణ ఎంతసేపు చేయడం తెలుసు కాదు, మా తెలంగాణ భవన్ లో మా పార్టీ కార్యాలయంలో మిమ్మల్ని ఎలా అడ్డుకుంటారంటూ ఇప్పటి వరకు ఉదయం నుంచి కూడా కార్యకర్తలు అడ్డుకోవడంతో కార్యకర్తలంతా కూడా పోలీసులతో వాగ్వివాదం దిగారు. తోపులాట జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేనే బయటకు వచ్చారు, మమ్మల్ని కూడా బయటకు వెళ్ళినా అంటూ వాళ్ళు కూడా ఆందోళన దిగారు. పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి విచారణ ముగిసి సిట్ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత మాకు అక్కడ నుంచి ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని బయటకు వెళ్ళిస్తాం, అప్పటి వరకు వెళ్ళించేది లేదు అని చెప్తున్నారు. సో ఈ ధర్నా ఎంతసేపు కొనసాగుతుందని చూడాలి. పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనిచ్చేది లేదు అంటున్నారు. ఇంకా లోపల చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సిట్ అధికారులు ఇప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా సమాచారం అందుతుంది. సో విచారణ ముగిసింది కాబట్టి మమ్మల్ని వెళ్ళివ్వాలని కోరుతున్నారు. ముందుగా బీఆర్ఎస్ ఉదయం నుంచి కూడా పోలీసులకు చెప్తుంది, ఉదయం నుంచి కూడా వాళ్ళ దగ్గర స్కెడ్యూల్ కూడా అదే. విచారణ ముగిసిన వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మొత్తం మెయిన్ లీడర్షిప్ అంతా కూడా కేసీఆర్తో భేటీ అవ్వాలి. కార్యకర్తలందరికీ కూడా కేసీఆర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి అభివాదం చెప్తారు. కార్యకర్తలందరికీ ఆయన కనిపిస్తారు, పలకరిస్తారు అనేది ముందు నుంచి ఉదయం నుంచి కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉన్నటువంటి నేతలందరూ కూడా చెప్తారు. సో సిట్ విచారణ ముగిసిందని తెలియగానే ఒక్కసారిగా తెలంగాణ భవన్లో ఉన్నటువంటి అందరూ కూడా బయటికి రావడానికి ప్రయత్నించారు. మేమంతా ఇక్కడ నుంచి ర్యాలీగా అక్కడికి వెళతాము,
నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్తాము, కేసీఆర్ని చూస్తాము అంటూ చాలామంది కార్యకర్తలు, వేల మంది కార్యకర్తలు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ బయటకు వెళ్ళడానికి ప్రయత్నించారు. పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చొని ధర్నా చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిట్ విచారణ అక్రమం అంటూ చేస్తున్నటువంటి నినాదాలని మనం చూస్తూ ఉన్నాం. సో శాంతియుతంగానే మేము ధర్నా చేస్తాం, శాంతియుతంగానే మేము ఒకవేళ అనుమతించినా ఇక్కడ నుంచి నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం వరకు శాంతియుతంగా వెళ్తాం, ఎలాంటి ఇబ్బంది ఉండదు, పోలీసులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమంటూ ఉదయం నుంచి చెప్తూ ఉన్నారు నేతలంతా. అదే విషయాన్ని పోలీసు అధికారులు చెప్పారు. కానీ వాళ్ళు మాకు సిట్ నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు, సిట్ విచారణ ముగిసి వాళ్ళు వెళ్ళిపోయారనే క్లియరెన్స్ వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి అనుమతించాము. దాంతోపాటుగా ఇంతమందిని మేము ఒక క్రౌడ్ లాగా వెళ్ళడానికి అస్సలు యాక్సెప్ట్ చేయమని ఉదయం నుంచి చెప్తున్నాం. అసలు తెలంగాణ భవన్లో ఒక పార్టీ కార్యాలయం కాబట్టి లోపల మీరు ఎంతసేపు అయినా మీ కార్యకర్తలు మీరు ఉండొచ్చు, కానీ బయటకు వస్తే మాత్రం అది లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఇంతమందిని ఒకేసారి రోడ్ల మీద అనుమతించడంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి నందినగర్ నివాసం ఒక 10-15 నిమిషాల దూరంలోనే ఉంది. కరెక్ట్గా మాట్లాడాలంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అంత దూరం అందరూ కార్యకర్తలు నడుచుకుంటూనే వెళ్తారు, వెహికల్స్ తీసుకొని వెళ్ళేటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి రోడ్ అంతా జామ్ అయిపోతుంది. ఇక్కడ అసలే ట్రాఫిక్ ఉండేటువంటి పీక్ మూమెంట్, ట్రాఫిక్ పీక్ టైం కాబట్టి మేము అనుమతించమంటూ పోలీసులు కరాఖండిగా చెప్పేశారు. దీంతో ఇక్కడ ధర్నా కొనసాగుతూనే ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతం వీళ్ళతో ఎట్లాంటి అంటే ఇక్కడ వీళ్ళతో మాట్లాడడానికో లేకపోతే ఏదైనా వీళ్ళకి సర్ది చెప్పి లోపలికి పంపించడానికో కూడా ప్రయత్నించట్లేదు. ఇటు లీడర్స్ కూడా పోలీసులతో మాట్లాడడానికి ట్రై చేయట్లేదు. ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చొని నిరసన చెప్తా ఉంటాము, ఇక్కడే కూర్చొని బైఠాయించి మేము మా నిరసనను తెలియజేస్తామంటూ లీడర్స్ అందరూ చెప్తా ఉన్నారు. సో వెనకాల నుంచి ఇంకా పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా తెలంగాణ భవన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. పోలీసులు వెనకాల ఉన్నటువంటి బ్యాక్ గేట్ను కూడా క్లోజ్ చేసి లాక్ చేశారు. అక్కడ కూడా పోలీస్ ఫోర్స్ ఉంది. ఓన్లీ ఫ్రంట్ గేట్ మాత్రమే మిగిలింది. ఇంకా ఎక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి యాక్సెస్ లేదు కాబట్టి ఫ్రంట్ గేట్ దగ్గర నుంచే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి.